చేపల పులుసు పర్ఫెక్ట్గా చేయడం ఈ వీడియోలో చూపిస్తాను. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా అద్భుతంగా చేసేయచ్చు. ఒకసారి చూడండి. ముందుగా మనకు కావాల్సినవి ఇలా ఫ్రెష్గా ఉన్న చేపలు తెచ్చిన తర్వాత ఇదిగోండి ఈ పేస్ట్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ పేస్ట్లో ఏమున్నాయనేది నేను చెప్తాను, ఒకసారి వినండి, ఓకేనా. ఇందులో ఏంటి అంటే మనం ధనియాలని, జీలకర్రని అండ్ ఎండుమిరపకాయలని, కొంచెం కుదిరితే మిరియాలని కూడా వేసుకొని అది కొంచెం రోస్ట్ చేసుకుంటాం అనమాట. దాన్ని పేస్ట్ చేసుకుని తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది ఆ పేస్ట్ రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత కళాయిలో ఇలా నూనె వేసి కరివేపాకు కొంచెం అలా వేయండి, చిటపట్లాడుతుంది. తర్వాత కొంచెం 2 పచ్చిమిరపకాయలు, ఆవాలు కూడా వేస్తే మంచిదే, వేయండి. జీలకర్ర కొంచెం వేయాలి, ఓకేనా. వేసిన తర్వాత దీంట్లో ఈ పేస్ట్ అనేది అందులో వేసేసేయాలి. వేసాక దాన్ని బాగా మరగనివ్వాలన్నమాట. సో మరిగే దాంట్లోనే ఉంటుంది టేస్ట్. ఇందులోనే ఈ 3 వేసేయాలి. ఏంటి? ఉప్పు, కారం, పసుపు. ఇవి వేడి ఇంగ్రీడియంట్స్ కదా ప్రతి కూరలోనూ కూడా. సో ఉప్పు, కారం, పసుపు వేసేసేయాలి. దానికి తోడుగా మీ దగ్గర ఏమైనా ఫిష్ మసాలా ఉంటే దాన్ని కూడా వేసేసేయండి. నా దగ్గర అయితే ఫిష్ మసాలా ఉంది, కొంచెం వేసాను దాంట్లో. సో ఇలాగా తిప్పుతూ కొంచెం దాన్ని మరగనివ్వాలన్నమాట బాగా. అండ్ ఒక పక్కన మీరు చింతపండుని నానబెట్టి దాన్ని ఆ పులుసుని అలా పక్కన ఉంచుకోండి. ఈలోగా ఇది అలా మరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా నా దగ్గర ఫిష్ మసాలా ఉందని, కొంచెం ఈస్ట్ ఉంది, చిన్న ఫిష్ మసాలా వేసుకున్నాను అనమాట. సో దీన్ని చాలా మరగనివ్వాలన్నమాట. దాంట్లో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని బాగా మరిగించాలి. మరిగించడంలోనే ఉంటుంది అసలైన టేస్ట్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మరగనివ్వాలి. దీంట్లో చింతపండు పులుసు మీరు నానబెట్టారు కదా, అది అందులో వేసేసేయాలన్నమాట. సో చింతపండు పులుసు వేసిన తర్వాత ఇంకొంచెం మరగబెట్టాలి దాన్ని, ఓకేనండి. ఫస్ట్ పేస్ట్ వేసినప్పుడు ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దాన్ని అలాగా వేపుతూ తిప్పుతూ ఉండాలి. తర్వాత చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం మనం దాన్ని మరగబెట్టాలి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దాంట్లో చేప ముక్కల్ని ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా మరిగిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇంకేముంది, అసలు ఆలస్యం చేయకుండా ప్లేట్లో వేసేసుకొని తినేయడమే. ఇదిగోండి మా హస్బెండ్కి ఇష్టమైందని చెప్పేసి వడ్డించాను అనమాట. తను చాలా చాలా బాగుందని మెచ్చుకున్నాను నాకైతే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నాకైతే చేపల పులుసు రాదు, బట్ నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. చెప్పు.